ఈ ఆవరణము దేవునికి ఇష్టమైనది. దేవుని ప్రసన్నత ఇక్కడ దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది. దేవుని ఆత్మ, దేవుని సేవకుడు ఎంతో, అబ్రహాం గారు ఎంతో కష్టపడుతున్నాడు సంఘం కూర్చి సంఘం ఇంకో విశాలపరచాలి, అభివృద్ధి పొందాలి, మందిరము, దేవుని మందిరము నిండాలని వారు ఎంతో ప్రార్థన చేస్తున్నారు. దేవుని ఆరాధిస్తున్నారు. వారు ఎంతో దీనులుగా దేవుని సేవ చేస్తున్నారు. నమ్మకమైన నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కుమ్మరిస్తాడు దేవుడు. నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకోవాలి. గొప్ప దేవుడు యేసుక్రీస్తు తప్ప లోకంలో ఎవరు లేరు. అందుకని మేము ఆయన ఆరాధిస్తున్నాం. మహిమగల దేవుడు ఆయన, భయంకరుడు. నేను యేసయ్యని 2 సార్లు నేను చూశాను ఆకాశంలో ఆయన సింహాసనం, మనం ఏ విధంగా మీరు కూర్చున్నారో ఆకాశంలో దేవుడు కూడా సింహాసనం మీద కూర్చున్నాడు. కళ్ళారు నేను దర్శనం ద్వారా చూశాను. కళ్ళారు ఆయన స్వరం కూడా దేవుడు నాతో మాట్లాడాడు. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. దేవుని దర్శనం ద్వారా ఇన్నిసార్లు ఆకాశంలో దేవుడిని నేను చూశాను. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు. దేవుడి వాక్యం సెలవిస్తుంది. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు. కొంతమంది అంటారు, మాకు కనపడిన దేవుడు నీకెట్ట కనపడ్డాడు? యథార్థంగా ప్రవర్తించాలి, యథార్థంగా మాట్లాడాలి. అబద్ధాలు మాట్లాడితే నాకు కూడా అసహ్యం. నేను అబద్ధం ఎప్పుడు మాట్లాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన దేవుని సేవకుడిని కాబట్టి నేను అబద్ధం మాట్లాడు. ఉన్నది ఉన్నట్టే నేను చెబుతాను. లేని చెబితే దేవుడు ఊరుకోడు. ఆయన అగ్నితో దహిస్తాడు. ఆయన దహించు అగ్ని, దేవుడి తగ్గించు అగ్ని. కామాల కోరామా శీఖారామా రబాల కోరామా శీఖాబాల కోలామార కోరాబాస్. అగ్ని కన్నులు గలవాడు, అగ్ని నేత్రములు గలవాడు. దేవుణ్ణి ఎవరు చూడలేరు. నేను యేసయ్యను చూశాను. లోకంలో యేసుక్రీస్తు మరి లోకంలో సంచరించినప్పుడు అందరూ చూశారు. కొంతమంది అంటారు దేవుణ్ణి మాత్రం చూడలేరు. అది మాత్రం వాస్తవం. నేను మేఘారుడై వచ్చున్నాను, ప్రతి నేత్రమును ఆయన చూచును. ఆయన చూచువారు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారంట. నేను మేఘారుడై వచ్చున్నాను, ప్రతి నేత్రము ఆయన చూచును. దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మేఘారుడై వచ్చున్నాడు. ప్రతి వానికి ఆయన జీతం ఇస్తున్నాడు. ప్రతి వానికి జీతము. మంచివాడు మంచివాడుగా ఉండనేమో, చెడ్డవాడిగా ఉండనేమో. ఎవరెవరి క్రియలు చొప్పున వారికి నేను ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. ఎవరి క్రియలు? నీ క్రియలు నేను ఎరుగుదును. నీ క్రియలు నేను ఎరుగుదును. మనం మనుషుల్ని మరి మాయ పెట్టచ్చు, కానీ దేవుణ్ణి మాయ చేయలేం. అది భయం నాకు. మనుషులు ఉండా లేకపోయినా న్యాయమే మాట్లాడాలి. నేను గొప్ప భక్తుడని నేను చెప్పట్లేదు. ఎందుకంటే నా స్థితిగతులు నాకు తెలుసు కాబట్టి నేను అది గట్టిగా మాట్లాడుతున్నాను. అందరూ ఈ సేవకులు కూడా అందరూ ఆ విధంగా ఉండాలని నాకు ఆశ. నాకులాగా ఉండాలి.
సేవకులు అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడితే ఆ సేవ వేస్ట్. ఆ సేవ చేయకుండా మానుకోవటమే బెటరు. అబద్ధాలు ఆడితే సేవ భారం కలిగి ఉండాలి. దేవుని దర్శనం కలిగి ఉండాలి. దేవుని చేత పిలువబడాలి. దేవుని చేత పిలువబడాలి. విశ్వాసిగా ఉండాలి. భయం ఉండాలి. దేవుని భయం అనేది ఉండాలి. దేవుని భక్తిని ఉండాలి. దేవుని భక్తి ఉండాలి. దేవుని భక్తి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీలో స్వచ్ఛత మాటలు మాట్లాడతాం, మంచి మాటలు మాట్లాడతాం, దేవుని సేవకుల్ని గౌరవిస్తావు, దేవుని సేవకుల్ని నీ గృహానికి ఆహ్వానిస్తావు. అయ్యా మీరు వచ్చి మా గృహానికి వచ్చి ప్రార్థన చేయండి అయ్యా. స్తోబా మారా కాబా లకో రికా సీకా రామా రో బాబా బాబా రికా బాబా పరిశుద్ధ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నాకు మాత్రం దేవుడు అంటే ఎంతో భయం అమ్మ. దేవుడు ఎప్పుడు మాట్లాడుతాడో భయం. ఆ భయం అనేది ఉండాలి మనలో. దేవుని భయం ఉండాలి. దేవుని భక్తి ఉండాలి. నామకార్థ క్రైస్తవులుగా ఉండకూడదు. నామకార్థ క్రైస్తవులు మందిరానికి వస్తూ పోతూ ఉండకూడదు. ఈ పాపములు దేవుని మందిరంలో ఒప్పుకోవాలి. ఎంతో కాలం నుంచి నేను ఎన్నో అందరిని హింసించాను, ఎన్నో అబద్ధాలు ఆడాను, మరెందో బూతులు మాట్లాడాను. ఇప్పుడైతే నేను బూతులు మాట్లాడినా నేను ఇప్పుడే దేవుణ్ణి క్షమాపణ కోరాలి. అప్పుడు దేవుడు ఇష్టపడతాడు. ఇష్టమైన జనముగా దేవుడు మనల్ని చేస్తాడు. నా మందిరమునకు ఆహారం ఉన్నట్లు నేను మిమ్మల్ని దీవిస్తాను. ఈ మందిరములో, దేవుని మందిరములో శాంతి సమాధానం ఉంది. ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరానికి వస్తావో, దేవుని ఆరాధిస్తావో, నువ్వు వెళ్ళేటప్పుడు ఎంత సంతోషంగా వెళ్తావో ఎప్పుడైనా గమనించావా? అన్నీ మర్చిపోతాం మనం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు అన్నీ మన ఇంటి సంగతులు, లోక సంగతులు అన్నీ మర్చిపోతాం. దేవుణ్ణి ఆరాధిస్తాం, దేవుణ్ణి మహిమపరుస్తాం. ఇష్టముగా దేవుణ్ణి ఆరాధించాలి, ఇష్టముగా దేవుని మందిరానికి రావాలి. సువార్త బోధికంత నివాసులారా నా వైపు చూసి మీరు రక్షణ పొందు. యావత్తు ప్రపంచమంతా దేవునికి లోబడాలి. మనుషులకు లోబడుతున్నాము, దేవునికి లోబడుతున్నాం. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆల్ మైటీ గాడ్. నేను సర్వశక్తి గల దేవుడను. లోకంలో ఎవరు చెప్పలేరు. ఎన్నో దేవతలు ఉన్నాయి, 3,000,000 దేవతలు. 3,000,000 దేవతలు కూడా యేసయ్య ఎదుట సాగిలపడి నమస్కరించి గడగడలాడును. అంత సర్వశక్తిమంతుడు. అందుకని మన దేవుణ్ణి మనం అంత ఆరాధిస్తున్నాం, పరిశుద్ధ దేవుడని ఆరాధిస్తున్నాం. ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఏ గ్రంథాల్లో పరిశుద్ధ గ్రంథం అని లేదు. మన పరిశుద్ధ గ్రంథము బైబిలు. ఈ బైబిలు రాసినది తన భక్తుల ద్వారా వ్రాయబడింది ఈ బైబిల్. అందుకని ఈ బైబిలు అగ్ని. బైబిల్ చదివేటప్పుడు అగ్ని మండుతుందో నాకు. ఎన్నో టెక్స్ట్ బుక్స్లు, అనేక న్యూస్ పేపర్లు చదువు, నీకు ఏ స్పందన ఉండదు. దేవుని బైబిలు నువ్వు క్రమముగా చదువుతావో
దేవుని అగ్ని నీలో మండుతుంది. అది నాకు తెలుసు. అది ఎవరైనా చెప్పగలరా? బైబిల్ వాక్యం చదివేటప్పుడు దేవుని అభిషేకం అగ్ని మండుతుంది. దేవుని అభిషేకంతో ఉండాలి. నిత్యమైన వెలుగు మన మీద ఆయన ప్రకాశిస్తున్నాడు. దేవుని అభిషేకము దేవుడు మనల్ని కోరుతున్నాడు. నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించమని ప్రభువైన యేసయ్య కోరుతున్నాడు. మరి భూమి మీద సర్వాధికారం ఇచ్చాడు తన సేవకులకి, తన భక్తులకి సర్వాధికారం, తన శిష్యులకు సర్వాధికారం. మీరు ఎక్కడికి వెళితే అక్కడ అద్భుతాలు, తన ఏర్పాటు దేవుడైతే ఎప్పుడైతే ఏర్పాటు చేసుకుంటాడో వారి ద్వారా అద్భుతాలు దేవుడు చేస్తాడు. అందరికీ చేయడు దేవుడు అద్భుతాలు. ఎవరైతే దేవుని పిలుపు ద్వారా దేవుని సేవకుడిగా ఎన్నిక చేయబడతాడో, పిలువబడతాడో వారికి దేవుడు అధికారం ఇస్తాడు. సర్వాధికారం. లోకంలో ఎవరికి సర్వాధికారం? ఎన్నో అధికారాలు ఉన్నాయి. దేవుడు తన సేవకులకు సర్వాధికారం ఇచ్చాడంటే ఈ సర్వాధికారం మరి ఇక్కడ కీర్తనలు 96 చూసాడితే అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అనుదినం, ఒక ఆదివారం కాదు, ప్రతి దినము దేవుని సువార్తను ప్రకటించబడాలి, విస్తారంగా ప్రకటించబడాలి. సువార్త ముయ్యబడాలి. అంతటా అందరూ మారు మనసు పొందినప్పుడు, సువార్తను వ్యాప్తి చేయనప్పుడు, ముయ్యబడినప్పుడు అప్పుడు సువార్త కరువైపోతుంది. సువార్త చెప్పడానికి మనం వీలు కాదు. ఇప్పుడే తన శాఖలు ద్వారా మరి సువార్త ప్రకటించడానికి ప్రభుత్వం వారు ఒప్పుకోవట్లేదు, గవర్నమెంట్ వారు ఒప్పుకోవట్లేదు. అందుకని ఇప్పుడే సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇదే అనుకూలమైన సమయం. నేడు రక్షణ దినము. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించు. అనుదినం సువార్తను ప్రకటించబోతే నాకు శ్రమ, మీకు శ్రమ, మనందరికీ శ్రమ. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను సువార్తను ప్రకటించబోతే నాకు శ్రమ. నువ్వు తిని నిద్రపోవటానిక దేవుని సేవకుని పిలిచింది సువార్తను ప్రకటించడానికి. వారు విని ఎనగపోని నువ్వు సువార్తను ప్రకటించు అని దేవుడు సెలవిస్తున్నాడు. వారు వినని ఎనగపోని సువార్తను ప్రకటించాలి. సువార్త వల్ల వారు ఉజ్జింపడతారు, సువార్త ద్వారా వారు రక్షింపడతారు, వారి జీవితాలు మార్చుకుంటారు, వారు చెడు జీవితాలు మార్చుకుంటారు. ఈ సువార్త ద్వారా. సువార్త ఎంతో విలువైనది. సువార్త లేకపోతే దేవుని బిడ్డలుగా వారు అంగీకరించరు. ఈ సువార్త బూది గంతముల వరకు సువార్తను ప్రకటించాలి. దేవుడిచ్చిన ఈ గ్రేట్ కమిషన్. దేవుని ద్వారా ఈ సృష్టి యావత్తు దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి అనుకూలముగా మనం ఉండాలి. దేవునికి అనుకూలంగా ఉండాలి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడను. నమ్మాలి, దేవుని విశ్వసించాలి, దేవుని ఆజ్ఞలు పాటించాలి. ఆనాడు మరి అపోస్తలులు దేవుని ఆజ్ఞలు పాటించి వారు దేవుడు వారికి సర్వాధికారం ఇచ్చాడు. సర్వాధికారం. మీరు వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నా నామమున మీరు దయ్యములు వెళ్ళగొడతారు,
భయంకర వ్యాధిగ్రస్తులను మీరు స్వస్థపరుస్తారు. దేవుడి సర్వాధికారం ఇచ్చాడు. ఆనాడు అద్భుతాలు ఏవి జరిగినాయో ఈనాడు కూడా అద్భుతాలు జరుగుతున్నాయి. కొంతమంది స్వస్థతలు నమ్మరు, స్వస్థత కార్యాలు నమ్మరు. వారు నిజమైన సేవకులు కాదు. స్వస్థత అప్పుడు ఏ విధంగా స్వస్థతలు జరిగినాయో యేసయ్య కాలంలో ఇప్పుడు కూడా స్వస్థతలు, భయంకర వ్యాధిగ్రస్తులు దేవుడు స్వస్థపరుస్తాడు. దయ్యములను మీరు వెళ్ళగొడతారు. దయ్యములు, భయంకర వ్యాధిగ్రస్తులను దేవుడు స్వస్థపరుస్తాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో అనేక బిడ్డలు దేవుడు నాకు సర్వాధికారం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ వరము, అగ్ని బాప్టిజం దేవుడు నాకు ఇచ్చాడు. అంతేని దేవుని ఆత్మ నాలో ఆగదు. అగ్ని, శాతపడి శక్తులు, రుద్ర శక్తులు, మంత్రశక్తులు మరి ఎన్ని వెళ్ళిపోయినాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రార్థించినప్పుడు వారి మీద చేతులు ఉంచగా దేవుడు అగ్ని వారి మీద కుమ్మరించి వారు ఏడ్చుకొని వెళ్ళిపోయారన్నమాట. అగ్ని మంటలేక కాలిపోయారు. అలాంటి అధికారము దేవుడు నాకు ఇచ్చాడు. అధికారం ద్వారా దేవునికి సాక్షిగా నిలబడుతున్నాడు. అన్య జనుల ఎదుట ఆయన సాక్షిగా నిలబడుతున్నాడు. దేవుడిచ్చిన మంచి సమయం ఈ పరిశుద్ధ దినము. మీరు కూడా, నేను పరిశుద్ధుడను మీరు పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుతున్నారు. గొప్ప దేవుడు మన కుటుంబాలను, మన బిడ్డలను దేవుడు దీవించాలని, సంఘమును, సంఘ బిడ్డలను ఇంకా దేవుని మందిరానికి నిండునట్లుగా దేవుడు చేస్తాడు. తప్పకుండా అద్భుతం చేస్తాడు. అనేక బిడ్డలు విగ్రహార్థన చేస్తున్న ప్రతి బిడ్డ కూడా మారిపోతారు. గొప్ప దేవుడు వారే సాక్షి చెబుతాడు. మేము హిందూ కుటుంబంలో ఉండి మేము సాక్ష్యం చెబుతున్నామంటే గొప్ప దేవుడు అని మనం తెలుసుకోవాలి. ఆయన మహిమ స్వరూపుడు, ఆయన శక్తి స్వరూపుడు, మహిమ స్వరూపుడు. ఆ మహిమ మన మీద కుమ్మరిస్తాడు. మనల్ని గొప్పవారిగా చేస్తాడు. నన్ను ప్రేమించిన వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను. వారి కుటుంబంలో నేను ధననిధులు నింపుతాను. దేవుడు 26 సంవత్సరాల నుండి దేవుని పరిచర్యలో గొప్పగా దేవుడు నన్ను వాడుకుంటాడు. అందరికంటే నేను గొప్పవాడిని కాదు. శిష్యులు తన ఏ విధంగా పామరులను ఏ విధంగా ఎన్నుకున్నాడో దేవుడు ఎన్నుకొని ఆయన సేవలో తీసుకొచ్చాడు. ముందు నేను సేవ చేయనన్నా మా నాన్నగారితో. అలాంటిది దేవుడు ఆయన స్వరంతో, ఆయన దర్శనం ద్వారా సేవకు వచ్చాను. మళ్ళా స్టోడ్పర్లోనే రక్షణ సైన్య చర్చిలో వాక్యం చెప్పాను. ఒక్క సంవత్సరంలోనే అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటిది ఆశ్చర్యం? రక్షణ సైన్య, మా నాన్నగారు రక్షణ సైన్య సేవకుడు, మా అమ్మగారు మార్తమ్మ గారు, మేము ముగ్గురు కుమారులము, ఒక కుమార్తె. మా కుటుంబం అంతా దేవుని సేవలో ఉన్నాం. యెహోషువ కుటుంబంలాగా నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ముగ్గురు సేవకులుగా దేవుడు అభిషేకించాడు. ఈ సువార్త నాకెంతో ఇష్టం. ఈ సువార్త గ్రామాలు నేను వెళుతున్నాను, పట్టణాలు వెళుతున్నాను. ఈ విధంగా దేవుడు ఆజ్ఞ ద్వారా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్తను ప్రకటించమని ఏ విధంగా తన శిష్యులను కోరాడో అదేవిధంగా నేను కూడా అపోస్తులుగా దేవుడు ఆ పరిచర్య చేస్తున్నాను. దేవుడు ఇంకా బలముగా సాధారణంగా వాడుకోవాలని, మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపం చేసుకోవాలని ఈ చిన్న వాక్యము దేవుడు దీవించుగాక. ఆమేన్.